అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐయామ్ స్పిరిచువల్ కోచ్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కోచ్ అండ్ హీలర్. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ట్విన్ ఫ్లేమ్ జర్నీ. దీని గురించి ఈ వీడియోలో కంప్లీట్ మీరు దీన్ని సెన్స్ చేయగలిగితే చాలు. ఇప్పుడు నేను చెప్పే నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ బయట నుంచి రావట్లేదు. దాన్ని మీరు జస్ట్ అలా వింటే చాలన్నమాట. జస్ట్ ఇక్కడ కూర్చుంటే చాలు ఆ వీడియో ముందు. ఎవ్రీథింగ్ మీకు తెలిసిపోతుంది అనమాట. ఆ కాన్షియస్‌నెస్‌ని మీరు సెన్స్ చేయగలుగుతారు. మెయిన్ మీకు ఈ చెప్పే సబ్జెక్ట్ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అర్థం ఎవరు చేసుకునేది మైండ్. ఇక్కడ అర్థం అవ్వాల్సిన అవసరం లేదనమాట. మైండ్ ఏదైతే ఉందో దానికి ఒక ఫామ్ అనేది లేదనమాట. ఇక్కడ మైండ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి అంతే. మైండ్ ద్వారా మనకు అర్థం అవ్వదు. మైండ్ ద్వారా మనం అర్థం చేసుకోవాలని చూస్తాం. నాకు అది అర్థం కావట్లేదు. నో, లాజికల్ అది. లాజికల్‌గానే ఏదైతే చూస్తామో అదే బిలీవ్ చేస్తుంది అనమాట. జస్ట్ దాని గురించి మనం మైండ్ గురించి తెలుసుకుంటే చాలు. ఈ యొక్క ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి ఇంకా మోర్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్, ఓకే. ఇక్కడ మాస్కులైన్ గురించి నేను కొన్ని వీడియోస్ చేశాను. బిఫోర్ 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసున్నాననమాట. మాస్కులైన్ గురించి, మాస్కులైన్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రైట్, ఈ యొక్క వీడియోలో ఇక్కడ మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోవాలి. సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయాలి. సబ్‌కాన్షియస్ మైండ్ హీలింగ్ చేసుకోవాలి. చక్రాస్ హీలింగ్ చేసుకోవాలి. మెడిటేషన్ చేయాలి. ఇవన్నీ అవసరం లేదు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఇది ఒక స్పిరిచువల్ అవేకెనింగ్, నాట్ మైండ్ జర్నీ. మైండ్ జర్నీ కాదు ఇది. ఇది ఒక సోల్ జర్నీ, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. రైట్, ఇది సోల్ జర్నీ అనమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ముందే చెప్పాను కదా, మనం మైండ్‌ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాం. ఇక్కడ మైండ్ అనేది అర్థం కాదు ఎప్పుడు కూడా. మైండ్ అనేది అర్థం కాదు. జస్ట్ తెలుసుకుంటాం అంతే. ఎక్స్‌పీరియన్స్ చేస్తాం అంతే. సో, ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ మీరు ఎవరైతే ఉన్నారో ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో ఫెమినైన్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ డిసైడ్ చేసేది ఫెమినైన్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ డిసైడర్ అనమాట. డిసైడ్ చేస్తుంది. స్టెప్ తీసుకుంటారనమాట. ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో స్టెప్ తీసుకుంటారు. స్టెప్ తీసుకోవాలి. అది చాలా కష్టంగా ఉంటుంది. చాలా హార్డ్‌గా ఉంటుంది. ఎంత హార్డ్‌గా ఉన్నా జస్ట్ అది హార్డ్‌నెస్ కాదసలు. ఎప్పుడైతే మనం ఈ డ్యుయాలిటీని అర్థం చేసుకుంటామో, అద్వైతం ఎప్పుడైతే మీరు దాన్ని అర్థం చేసుకుంటారో, యింగ్ యాంగ్, మాస్కులైన్ ఫెమినైన్, డార్క్ లైట్, పాస్ట్ ఫ్యూచర్, ఈరోజు రేపు, ఎప్పుడైతే దాన్ని మీరు చూస్తారో ఒక్కలాగా, చూడటం కాదు, దాన్ని ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారో లోపల, ఎప్పుడైతే మీరు దాన్ని వదిలేస్తారో అప్పుడు మీరు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. ఎప్పుడైతే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారో అప్పుడు మీకు ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే, ఒక ఫెమినైన్ ఎనర్జీ మీ గురించి చెప్తున్నాను. ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే మీకు అది హార్డ్‌గా అనిపించదనమాట. బికాస్ ఆఫ్ ఇక్కడ ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు, ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ వన్. ఫెమినైన్ నేనే, మాస్కులైన్ నేనే. నేనే ఫెమినైన్, నేనే మాస్కులైన్. మనలో హాఫ్ పార్ట్ ఫెమినైన్, హాఫ్ పార్ట్ మాస్కులైన్. ఎప్పుడైతే మనం ఎక్స్‌పీరియన్స్, ఇక్కడ సెన్స్ చేయటం ఇంపార్టెంట్. ఎక్స్‌పీరియన్స్ చేస్తారో నెక్స్ట్ మీరు ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటే చాలా ఫియర్‌గా అనిపిస్తుంది. బట్ తీసుకోవాలి. ఎప్పుడైతే తీసుకుంటామో ఫియర్ అనేది ఎందుకొస్తుంది అంటే, చెప్పాను కదా ఆల్రెడీ, దీన్ని మనం ఎప్పుడైతే మాస్కులైన్, ఫెమినైన్, పాస్ట్, ఫ్యూచర్ ఎవ్రీథింగ్ నాలోనే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అని ఎప్పుడైతే మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డిసైడ్ అవ్వటం. ఎప్పుడైతే డిసైడ్ అవుతామో ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అని, నువ్వు స్టెప్ తీసుకోవాలన్నప్పుడు ఫియర్ ఉండదనమాట. ఫియర్ వచ్చినా కూడా జస్ట్ అలా వెళ్ళిపోతాం అనమాట. ఎప్పుడైతే ఇక్కడ స్టెప్ అంటే ఏం లేదు. ఇక్కడ స్టెప్ అంటే కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయటం. బయట నుంచి మనం
హార్డ్‌నెస్‌ని ఫీల్ అవ్వటం కాదు. కాన్షియస్‌నెస్. బయట నుంచి మనం వర్క్ చేయటం కాదు ఇక్కడ. సోల్ జర్నీ అనేది బయట నుంచి చేయటం కాదు. ఎవ్రీథింగ్ మనం బయట చూస్తాం. బయట ఔట్‌సైడ్. లేకుంటే ఆ స్టోరీస్ మనం వింటాం. స్టోరీస్ చూస్తాం. ప్రతి ఒక్కరి స్టోరీస్ వింటుంటాం. ఓన్లీ స్టోరీస్ చూస్తాం అంతే. ఇక్కడ మెయిన్ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎందుకు తెచ్చుకుంటామంటే, ఇది ఒక స్పిరిచ్యువల్ అవేకెనింగ్. ఇది ఇద్దరి మధ్య ఉండేది కాదు. ఓన్లీ ఒక ఇక్కడ మీ ట్విన్ ఎవరైతే ఉన్నారో సేమ్ సోల్ అనమాట. ఒకటే సోల్. యూ అండ్ యువర్ ట్విన్ ఒకటే సోల్. ఏ సోల్ అయితే ఇప్పుడు ఆ యొక్క స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తుందో, ఆ ఒక్క సోల్ ఆల్రెడీ అవేకెన్ అయిపోయింది. దట్స్ ద కాన్షియస్‌నెస్. యూ ఆర్ ద కాన్షియస్‌నెస్ నౌ. మీరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు కాన్షియస్‌నెస్. సో, ఎప్పుడైతే మీరు చేయాల్సిందేంటంటే నథింగ్, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ మీరు ఆ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో దాన్ని సెన్స్ చేయగలగటం. అక్కడ ఉండగలగటం. ఆ క్షణంలో గట్టిగా అంటే హార్డ్‌గా ఉండటం కాదు. యాహ్! కాన్షియస్‌నెస్ ఇదంతా కాన్షియస్‌నెస్ అని అనుకున్న వెంటనే మిరాకిల్ ఇలా జరుగుతుంది. హార్ట్ అలా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో, ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. మీరు ఒక కాన్షియస్‌నెస్. సో, ఇది మీరు మైండ్ ద్వారా అర్థం చేసుకోవాలని చూస్తే అది అర్థం కాదు. బికాస్ ఆఫ్ ఇట్స్ సోల్ జర్నీ. ఆల్రెడీ స్పిరిచ్యువల్ అవేకెన్ అయ్యున్నాం. రైట్? థ్యాంక్ యూ సో మచ్. యాహ్! అండ్ మనకి క్లాసెస్ ఎవ్రీడే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో, మీరే కానీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యాహ్! తప్పకుండా మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా క్లాసెస్‌కి జాయిన్ అవ్వచ్చు అనమాట. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ.